బీబీ నగర్ పీఆర్జీ గార్డెన్స్లో 717 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పేదలకు ఇళ్ల నిర్మాణ పత్రాలు పంచడం సంతోషకరమని, గత కాంగ్రెస్ హయాంలో కట్టించిన ఇందిరమ్మ ఇళ్లే తప్ప 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదన్నారు. ప్లాంట్ వస్తుంది ఇవాళ రేపటి అన్ని తెలియదు. 52 విభాగాలతోటి కలెక్టర్ గారు అంటే వారు అదే పని కోఆర్డినేషన్ చేస్తుంటారు. అడిషనల్ కలెక్టర్ గారు వాళ్ళు చేస్తారు. అంటే ఇన్ని ఓ ఉద్యానవన శాఖ ఉంటుంది, ఒక ఇరిగేషన్ ఉంటుంది, ఓ పంచాయతీరాజ్ ఉంటుంది. ఇవంటే మెయిన్. ఇంకా వేరే చాలా ఉంటాయి. ఓ ఫారెస్ట్ శాఖ ఉంటుంది, ఓ ఎక్సైజ్ శాఖ ఉంటుంది. అంటే ప్రతి దాంట్లో పని ఉంటుంది, ఏడ తక్కువ ఉండదు. ఇవన్నీ చేసుకుంటూ పోతే మరి చాలా గొప్పగా కాన్స్టిట్యున్సీని జిల్లాను తీర్చిదిద్దే వీలుంటుంది. అంటే ఇట్లాంటి పనులన్నీ కూడా ఉంటాయి. సరే, మీకు అన్నీ కూడా ఇంకొక విషయం చెప్పాలి. ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, కాంగ్రెస్ నాయకత్వం కానీ, మేము కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూర్లో తిరుగుతున్నప్పుడు ఈ తాటిపత్రి కప్పుకున్న ఇండ్లు పెంకుటిళ్ళలో రేషన్ కార్డు వచ్చిందా? ఎక్కడన్నా 10 ఏళ్ళలో ఎవరికైనా వచ్చిందా? 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే. ఆ ఇంట్లో కుటుంబాలు పెరిగినాయి, పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కోడలు వచ్చింది, పిల్లలు పుట్టినరు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఇచ్చే కార్యక్రమం మొదలు. అంటే రేషన్ కార్డు ఇవ్వడానికి కొద్దిగా ఆలస్యమైనా అవి నమోదైనాయి, ఆమోదం కూడా పొందినాయి. ఈ లోపలనే మీకు ఆమోదం పొందిన వాటికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తూ అలా కలపకుండా చక్కగా తీసుకెళ్ళి అక్కడ బాగుల కింది దిక్కు కలిపే కార్యక్రమం చేయాలి. దానికోసమే మరి సపరేట్ ఒక పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం. ఒక్క బీబీ నగర్ టౌన్కే 3.5 కోట్ల రూపాయలు ఈరోజు పెడుతున్నాం. బహుశా హెచ్ఎండి నిధులు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా సంవత్సరానికి 10-12 కోట్ల కంటే ఎక్కువ ఎప్పుడు రాలేదు. 10 ఏళ్లలో 75 కోట్లు వస్తే మనం మొదటి సంవత్సరంలోనే 56 కోట్ల రూపాయలు సాక్షి